ఆలయంలో గంట మోగించే ఆ శబ్దం ఒక సాధారణ రింగింగ్ సౌండ్ కాదు. దాని వెనుక పూర్తిగా శాస్త్రీయ కారణం ఉంది. మన మెదడు ఎప్పుడూ వేల ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. కానీ గంట మోగినప్పుడు ఉత్పత్తి అయ్యే సుమారు 2-5 సెకండ్ల సస్టెయిన్ సౌండ్ వేవ్ మన మెదడులోని ఆల్ఫా వేవ్స్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇవి మనసును వెంటనే కామ్లోకి తీసుకువెళ్తాయి. గంట శబ్దం సుమారు 100-120 హెర్ట్జ్ వరకు కంపనాలను విడుదల చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ మన చుట్టూ ఉన్న గాలిలో ఒక వైబ్రేషన్ ఫీల్డ్ సృష్టిస్తుంది. ఈ వైబ్రేషన్ మన చెవుల్లోకి వెళ్లి నరాల వ్యవస్థను రీసెట్ చేస్తుంది. అందుకే గంట శబ్దం వినగానే మనం ఒక్కసారిగా అలర్ట్ గా మారతాము. మరొక ఆశ్చర్యకరమైన విషయం, ఈ శబ్ద తరంగాలు 360 దిశగా వ్యాపిస్తాయి. ఆలయం నిర్మాణం స్టోన్ ఆర్కిటెక్చర్ కావడంతో ఆ తరంగాలు ప్రతిధ్వనిస్తూ పరిసరాలను సౌండ్ స్టెరిలైజేషన్ లాగా శుభ్రపరుస్తాయి. నేచురల్ గా లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ బ్యాక్టీరియా గ్రోత్ ను తగ్గిస్తాయని పరిశోధనలు చూపుతున్నాయి. అందుకే ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు గంట కొట్టడం ఒక శాస్త్రీయ మైండ్ బాడీ రీసెట్ లాంటిది. ఇలాంటి మరిన్ని శాస్త్రీయ ఆధ్యాత్మిక నిజాల కోసం ఛానల్ ఫాలో చేయండి.